మనం అనుకుంటాం శాపం అంటే ఏంటండి? కాళ్ళు చేతులు పడిపోవడమా, నోరు పక్క లాగేయడమా, యాక్సిడెంట్ అయి చచ్చిపోవడమా, ఇంట్లో వాళ్ళు మరణించడమా, అప్పుల పాలు అయిపోవడమా, డబ్బులు కోల్పోవడమా. అసలు సిసలైన శాపం అంటే ఏంటి చెప్పండి? ఈ 60-70 సంవత్సరాల జీవితంలో జరిగేది కాదు శాపం అంటే. అసలు సిసలైన శాపం అంటే మరణించిన తర్వాత యుగ యుగాలు ఆనందించవలసిన నిత్య జీవితాన్ని కోల్పోవడం. దాన్ని మించిన శాపం ప్రపంచంలో మరొకటి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మరణం అనేది ఇక్కడ ఎలాగూ తప్ప. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎన్ని వెండి బంగారాలున్నా, పదవులున్నా, చదువులున్నా, ఎంత గొప్పోడైనా సరే ఈ లోకానికి ఖాళీ చేయాలి. వన్ డే వస్తుంది, ఆ రోజు నేను తీసుకెళ్లిపోద్ది మరణం ఏ రోజు వస్తుంది ఎవరికి తెలియదు. నీకు ఆస్తులుంటే అడ్డుకోలేవు మరణాన్ని, అంతస్తులు అడ్డుకోలేవు, పదవులు అడ్డుకోలేవు, చదువులు అడ్డుకోలేవు, అధికారాలు అడ్డుకోలేవు, జనబలం అడ్డుకోలేదు, ధనబలం అడ్డుకోలేదు, పదవి బలం అడ్డుకోలేదు, ఏ బలం మరణాన్ని అడ్డుకోలేదు. ఎందుకంటే మనుషులందరూ మరణించాలని నియమించింది ఎవరు? దేవుడు. కనుక ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. కానీ అక్కడ అసలు సిసలైన ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతున్నాం. మరణం తర్వాత వెళ్ళవలసిన నిత్య జీవానికి వెళ్లకుండా నిత్యాగ్ని దండనకు వెళితే అది శాపమా కాదా? మీరు చెప్పండి. నాకు దాన్ని ఏమంటారు? శాపమే.